బలపరుచుకున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మనం కొద్ది నిమిషం మన వాక్యం దావీదు గారు రాసిన కీర్తనలు 115వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. కీర్తనలు 115వ అధ్యాయం 13వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా మహోన్నతుడ తండ్రి శివతకుడు దానికి వందనాలు స్తోత్రములు పరిశుద్ధుడా నిశ్చిత తండ్రి కొనియాడపరిచిన నా దైవమానికి వందనాలు స్తోత్రములు. అయా యొక్క రాత్రి కాలంలో మేము చదువుకున్న వాక్య పరీక్షలకు మేము వచ్చినాము. అయా కూడా కీర్తనలు 115వ అధ్యాయంలో 13వ వచనం ద్వారా మేము మొత్తం మాట్లాడాలని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అయా కూడా ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలకు దేవా వినిసింపు గ్రహించే మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అయా కూడా నాకు నోటు బోరగా ఉండే దేవా నన్ను తిరుగు చోట మరొకచుకొని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అయా వాక్య పరీక్ష కూడా లభిస్తున్న అభ్యంతరాలు ఆటంకాలను దూర పరీక్ష దేవా. వాక్య పరీక్షలు అంతటా దేవా నువ్వు దేవా మా కళ్ళను ప్రార్థించి అయా యొక్క వాక్య పరీక్షలంతా నీకు చేతులు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషం మన వాక్యం మనం నిశ్శబ్దంగా ఇక్కడ దావీదు గారు ఇక్కడ కీర్తనలతో ఏమని మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు గారు 115వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే పిల్లలనేమి పెద్దలనేమి తన ఎన్నో భయభక్తులు గల వారమని యెహోవా ఆశీర్వదించును. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసినప్పుడు ఒక కుటుంబంలో యెహోవా ఆశీర్వదన కావాలంటే, ఒక కుటుంబంలో యెహోవా దీవెన కావాలంటే, ఒక కుటుంబంలో యెహోవా ఆశీర్వదన మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యెహోవా యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు గారు ఏమని చదివిస్తున్నారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ యెహోవా యందు ఎవరు భయభక్తులు కలిగి జీవిస్తారో, యెహోవా యందు ఎవరు విశ్వాసం నుంచి జీవిస్తారో, యెహోవా యందు ఎవరు విధేయుడిగా జీవిస్తారో వారు యెహోవా ఆశీర్వాదం పొందుకుంటారని దావీదు గారు చెబుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క రాత్రికాలంలో నేను ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబం గురించి కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రత్యేక కుటుంబం గురించి మనం జ్ఞాపకం చేసినప్పుడు ఒక కుటుంబంలో మనం ఎన్నో శ్రమలతో మనం బాధపడుతున్నప్పుడు, లేకపోతే ఒక కుటుంబంలో ఎన్నో అవమానాలు మనం పొందుకుంటున్నప్పుడు, ఒక కుటుంబంలో ఎన్నో హింసలు వస్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసినప్పుడు దావీదు గారు ఏమంటున్నాడంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన యొక్క కుటుంబంలో ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన యెహోవా ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, యెహోవా దీవెన మనం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు దావీదు గారు చెబుతున్నట్లుగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ, పిల్లలతో సంబంధం లేదు, యవనస్తులతో సంబంధం లేదు, పెద్దలతో సంబంధం లేదు, కానీ ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క దీవెన మనం పొందుకుంటామని దావీదు గారు చెబుతూ ఉన్నారు. కానీ ఉదాహరణ మనకి జ్ఞాపకం చేసినప్పుడు మన యొక్క కుటుంబంలో మన యొక్క బిడ్డలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలంటే ఒక తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఏ విధంగా తల్లిదండ్రులు నడుచుకుంటూ ఉంటారో, ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అదే విధంగా బిడ్డలు కూడా అదే విధంగా ఉంటూ ఉంటారు. తల్లిదండ్రులే సరిగా లేకుండా, తల్లిదండ్రులే సరిగా అజాగ్రత్తగా నడుచుకుంటూ, తల్లిదండ్రులే దేవుని యందు అవిధేయతగా నడుచుకుంటూ, తల్లిదండ్రులే దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తే మన బిడ్డలు కూడా అలానే జీవిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలా మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన యొక్క బిడ్డలు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలంటే ముందు మనం చెప్పుకోవాలి, అమ్మ అది చేయకూడదు, అది తప్పు కాదు, అది కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్న పని అది కరెక్ట్ కాదు కదా, నువ్వు చేస్తున్న అది నువ్వు దాని జోలికి వస్తున్నా చేస్తే దేవుడు కొడతాడు అని మనం చిన్నగా మన యొక్క బిడ్డలకు చెప్పుకొని మనం భయం చెప్పుకోవాలి. మనం అప్పుడు భయం చెప్పుకుంటే వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. కానీ ముందు మనం మన యొక్క బిడ్డలకు మనం చెప్పుకోలేకపోతున్నప్పుడు, లేదా మన యొక్క బిడ్డలకు మనం
ఏ విధంగా చెప్పాలి అని మనం జ్ఞాపకం చేసినప్పుడు ముందు మనం భయభక్తులు కలిగి ఎలా జీవించాలో అనే విషయం మనకి తెలియాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తూ ఉంటామో, దేవుని యందు మనం ఆయన యందు విధేయతగా మనం ఎలా జీవిస్తూ ఉంటామో ముందు మనకు తెలిస్తే మన బిడ్డల కూడా చెప్పుకుంటూ ఉంటాం. అమ్మ దాని జోలికి వెళ్ళకూడదు, దాని జోలికి వెళ్తే దేవుడు తిడతాడు, దేవుడు కొడతాడు, దేవుడు ఆయన చూస్తూ ఉంటే ఆయన శిక్షిస్తాడు, మనం ఆ జోలికి వెళ్ళకూడదు, ఆ జోలికి వెళ్తే అది కరెక్ట్ కాదు, అది తప్పు అని మన యొక్క బిడ్డలకు చెప్పుకోవాలి. మన యొక్క బిడ్డలకు మనం ఎప్పుడు చెప్పుకోగలుగుతాం అంటే మనం ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తే అప్పుడు మన యొక్క కుటుంబంలోకి యెహోవా ఆశీర్వాదనాన్ని పొందుకుంటూ ఉంటాం. కానీ మనకి జ్ఞాపకం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో కొంతమంది కుటుంబాలు ఉన్నాయి. తన కుటుంబాన్ని రక్షించుకొని, తన బిడ్డలతో రక్షించుకొని, తన దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి జ్ఞాపకం చేసినప్పుడు ఆ బైబిల్లో చాలా అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. శ్రమల యందు విధేయులుగా ఉన్న చాలా మంది కుటుంబంలో ఎన్నైనా శ్రమలు వచ్చినప్పుడు లేదా ఏమైనా బాధలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు కుంగిపోతూ దేవుడు నా సంగతి కూడా మర్చిపోతూ ఉంటాడు చాలా మంది. కాబట్టి మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా లేదా మన కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా, మన కుటుంబంలో ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటి మనం సహించగలిగితే మన యెహోవా ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. మనకి ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాటన్నిటిని మనం సహించగలిగితే యెహోవా దీవెన మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల యొక్క రాత్రి కాలంలో దావీదు గారు స్పష్టంగా చెబుతున్నాడు, పిల్లలతో పెద్దలతో ప్రతి ఒక్కరు యవనస్తులతో సహా ప్రతి ఒక్కరు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం యెహోవా ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క రాత్రి కాలంలో మనం ముగ్గురు యొక్క కుటుంబాల గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాము. వాళ్ళ కుటుంబంలో ఎలా రక్షించుకున్నారు, వాళ్ళ యొక్క కుటుంబంలో దేవుడు వాళ్ళతో ఏమైనా ఆజ్ఞాపించారు, వాళ్ళు ఆయన ఎలా భయభక్తులు కలిగి జీవించారు, ఆయన విధేయత కలిగి ఎలా జీవించారు అని ముందు మనం కొన్ని యొక్క కుటుంబాల గురించి యొక్క రాత్రి కాలం మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసాను. మనకు జ్ఞాపకం చేసినప్పుడు నోవాహు పడుతున్నాడు. నోవాహుకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు నోవాహుకి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, నోవాహుకి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు, నేను ప్రజల్ని నేను నాశనం చేయబోతున్నాను, నేను మనుషుల్ని నాశనం చేయబోతున్నాను, నువ్వు ఒక పెద్ద ఓడ నువ్వు తయారు చెయ్యి అని నోవాహుకు దేవుడు ఒక ఆజ్ఞను ఆయన చెబుతూ ఉన్నాడు. చెప్పినప్పుడు నోవాహు ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన నడుచుకొని ఉన్నాడు. చాలా మంది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్న సంగతి కూడా మనం మర్చిపోతూ ఉంటాం. మన యొక్క కుటుంబంలో దేవుడు చాలా మేలు, చాలా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కానీ మనం ఆయన జరిగించిన కార్యాలను బట్టి లేదా ఆయన జరిగించిన మేలును బట్టి మనం మర్చిపోతూ ఉంటాం. మనం ఎందుకు మర్చిపోతున్నామంటే ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి మనం జీవించలేకపోతున్నాం, ఆయన ఎందుకు మనం విధేయతగా మనం జీవించలేకపోతున్నాం. కనుక ఆయన చేసిన మేలును బట్టి కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నోవాహుకి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ఆయన నడుచుకొని ఆయన రక్షణ పొంది దేవుని యందు ఆ భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. నోవాహు ఆయన భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నోవాహుకి ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే, నోవాహు నేను మనుషులు నాశనం చేయబోతున్నాను, నేను ప్రజలను నాశనం చేయబోతున్నాను, నేను నీకు ఒక ఆజ్ఞాపిస్తున్నాను, నేను చెప్పిన ప్రకారం చేస్తే నీ యొక్క కుటుంబము రక్షించబడుతుంది. హల్లెలూయా. దేవుడి యొక్క రాత్రి కాలంలో మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మన యొక్క కుటుంబంలో దేవుడు మన యొక్క కుటుంబంలో మాట్లాడబోతున్నాడు. ఏమని మాట్లాడబోతున్నాడు అంటే, దేవుడు ఆయన ఎందుకు మన భయభక్తులు కలిగి మనం జీవించినలా, ఆయన ఎందుకు మన విధేయత కలిగి మనం జీవించినలా యెహోవా ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉంటాం. యెహోవా దీవెన మన యొక్క కుటుంబంలో కుమ్మరించబడుతుంది. యెహోవా ఆశీర్వాదం మన యొక్క కుటుంబంలో కుమ్మరించబడుతుంది. యెహోవా దీవెన మన యొక్క కుటుంబంలో ప్రకాశించబడుతుంది. మన యొక్క కుటుంబంలో ఎప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క దీవెన కుమ్మరించబడుతుంది అంటే, మొట్టమొదటిగా మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు. అదే మనకు జ్ఞాపకం చేస్తున్నారు. స్పష్టంగా మనం చెబుతుంది, కీర్తన గ్రంథం మనం చెబుతూ ఉంది, పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు కలిగి వాళ్ళని యెహోవా ఆశీర్వదించును. మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగిస్తే మనం ఆశీర్వదించబడతాము. మన యొక్క కుటుంబంలో మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన యొక్క కుటుంబం మీదకి ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వదన కుమరించబడుతూ ఉంది.
కాబట్టి మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆదికాండం ఏమని చెబుతున్నా అంటే దేవుడు నోవాహుకి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞ ఇస్తున్నప్పుడు ఆయన దేవుడు చెప్పిన ప్రకారం ఆయన దాన్ని జరిగించేసి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు నోవాహు రక్షణ పొందారు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగే వ్యక్తిగా ఉన్నాడు. కొన్ని తన యొక్క కుటుంబంలో ఉన్న తన బిడ్డలు, తన భార్య మొత్తం రక్షణకు నడిపించుకున్నాడు. ఆయన రక్షణ పొందింది కాకుండా కూడా తన కుటుంబంలో ఉన్న బిడ్డలతో సహా అందరూ రక్షణ పొందుకుని చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళ బిడ్డలకి అలా చేయకూడదు, అలా చేస్తే అది తప్పు, అలా చేస్తే అది కరెక్ట్ కాదు అని తన బిడ్డలకు చెప్పుకొని తన బిడ్డలన్నీ కూడా భయభక్తులు కలిగి దేవుని భయభక్తులు కలిగి నడిపించారు నోవాహు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలంలో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబాన్ని గురించి మనకి జ్ఞాపకం చేసినప్పుడు మొట్టమొదటిగా మనకున్న బిడ్డలను బట్టి మనకు జ్ఞాపకం చేసినప్పుడు మొట్టమొదటిగా మన యొక్క బిడ్డలకు మనం భయం చెప్పుకోవాలి. అమ్మ అది చేయకూడదు, అది చేస్తే తప్పు, దాని జోలికి వెళ్తే అది కరెక్ట్ కాదు, దేవుడు చూస్తూ ఉన్నాడు, అది తప్ప కరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడుతాడు కదా, దేవుడు చెప్పిన మాట మనం వినాలి అని మన యొక్క బిడ్డలకు మనం చెప్పుకొని మన యొక్క బిడ్డలకు భయం చెప్పుకోవాలి. కాబట్టి మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా మన యొక్క బిడ్డలకు మనం ఎప్పుడు భయం చెప్పుకుంటామంటే మొట్టమొదటిగా మన దేవుని భయభక్తులుగా జీవించినప్పుడు. ముందు మనం భయం ఉంటే మన బిడ్డలకు చెప్పుకుంటూ ఉంటాం. మనలో భయం లేకపోతే మన యొక్క బిడ్డలకు కూడా మనం ఏం చెప్పలేదు. మనలో భయభక్తులుగా మనం జీవించలేకపోతే మన యొక్క బిడ్డలకు కూడా చెప్పలేదు. మనలో భయం లేకుండా మన యొక్క పిల్లలకు చెప్పామనుకో వాళ్ళు ఏమంటారు, నువ్వే సరిగా ఉంటావు, నాకేం చెప్పలేవు అని వాళ్ళు మనల్ని ఎదిరిస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని ఎదురు మాట అంటూ ఉంటారు. కానీ వాళ్ళు అలా అనకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో ఆయన ఎన్నో భయభక్తులు కలిగి మనం జీవించి అప్పుడు మన యొక్క బిడ్డలకు చెప్పుకోవాలి. అమ్మ అది చేయకూడదు, అది చేస్తే తప్పు, దాని జోలికి వెళ్తే దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు పడతాడు అని మనం దేవుని యొక్క మాటలు చెప్పి వాళ్ళని భయం పెట్టుకొని దేవునిలో నడిపించేలా రక్షణకు నడిపించే విధంగా మనం ఉన్నాం. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా అంటే అసలు వాళ్ళకి భయం చెప్పుకోలేకపోతూ ఉన్నారు. కానీ ఉదాహరణ మనం జ్ఞాపకం చేసినప్పుడు మన ముద్రు సంఘం విషయంలో నేను జ్ఞాపకం చేస్తాను. ముద్రు సంఘంలో చాలా పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు ఉన్నారు. అక్కడ పిల్లలను చూస్తే అసలు భయంకరమైన పిల్లలు, అసలు ఏమంటే తిరుగుతూ ఉంటారు, ఎక్కంతా అట్లా ఉంటూ ఉంటారు యవనస్తులతో సహా. కానీ మనకు జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు భయం చెప్పుకోలేకపోతున్నారు తన పిల్లలకు భయం చెప్పుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళు భయం ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే తన తల్లిదండ్రులు భయం ఉంటే భయం లేదు కనుక తన పిల్లలకు చెప్పుకోలేకపోతున్నారు. మనలో భయం ఉంటే మన బిడ్డలకు మనం చెప్పుకోగలుగుతాం, మనలో విధేయత ఉంటే మన బిడ్డలకు మనం చెప్పుకోగలుగుతాం, మనలో మన ఆసక్తి విశ్వాసం ఉంటే మన యొక్క బిడ్డలకు మనం చెప్పుకోగలుగుతామని. మనలో ఏమి లేకుండా ఉంటే శరీరంగా మనం జీవిస్తే మన యొక్క బిడ్డలకు ఏమి చెప్పుకోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహుకి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారమైన దేవుని యొక్క మాటకు ఎదిరించకుండా, దేవుని యొక్క ఆజ్ఞకు ఎదిరించకుండా ఆయన ఆజ్ఞ ప్రకారమైన నడుచుకొని నోవాహు తన యొక్క కుటుంబంతో అందరినీ రక్షణకు నడిపించాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణకు నడిపించాలి. ఉన్న ప్రతి ఒక్కరు రక్షణకు వచ్చాయని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా మన యొక్క కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకపోతే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి వాళ్ళని రక్షణకు నడిపించాలి. కానీ నా యొక్క కుటుంబంలో నేను ఒకరిని రక్షణ పొందాను సరిపోతుంది అని అనుకుంటే సరిపోదు. కానీ మన యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు మన యొక్క భర్తతో బిడ్డలతో మన ప్రతి ఒక్కరితో మనం రక్షణ పొందితే ఆశీర్వాదం అప్పుడు ఉంది. మనం ఒక్కడో రక్షణ పొంది మన ఒక్కడో బాప్తిస్మం తీపించుకొని మనం ఎక్కడైనా దేవుని ఆశీర్వాదం మన యొక్క కుటుంబంలో రావాలంటే దేవుడు దాన్ని ప్రకాశించడు. మన యొక్క కుటుంబంలోనికి ఎప్పుడు యెహోవా ఆశీర్వాదం కుమ్మరించదంటే, మన యొక్క కుటుంబంలో యెహోవా దీవెన ఎప్పుడు కుమ్మరించబడిద్దంటే మన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన రక్షణకు నడిపించి వాళ్ళకి మనం చెప్పాలి, దేవుని భయభక్తులు కలిగి జీవించయ్యా అని మనం చెప్పాలి. చాలా మంది జ్ఞాపకం చేసినప్పుడు మొట్టమొదటిగా బాప్తిస్మం తీపించినప్పుడు దైవ సేవకులు అడుగుతూ ఉంటారు, నువ్వు దేవుని అంగీకరించావా, నువ్వు దేవుని నమ్ముతున్నావా, నువ్వు ప్రతి ఒక్క పాపం నువ్వు ఒప్పుకున్నావని మొట్టమొదటిగా దైవ సేవకులు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మనం అన్ని ఒప్పుకున్నామని మనం చెబుతూ ఉంటాము. బాప్తిస్మం పొందిన నెల అయిన తర్వాత మన యొక్క జీవితం ఏందో అప్పుడు బయటపడుతుంది, మన యొక్క జీవితం ఏందో అప్పుడు బయటపడుతూ ఉంది. కాబట్టి మనకు జ్ఞాపకం చేసినప్పుడు చాలా మంది ఎట్లానే ఎల్లులో ఒక యవనస్తుని అడిగాను, అక్కడ మీరు బాప్తిస్మం సిద్ధపడ 19వ తారీఖు ముద్రలో బాప్తిసాలు ఉన్నాయి, మీరు సిద్ధపడని అడిగారు. సిద్ధపడినప్పుడు ఆ యవనస్తురాలు ఏమని చెప్పిందంటే, బాప్తిస్మం ఇప్పించుకుంటే మరి టీవీ చూడకుండా ఉండాలి కదా, నేనేమో టీవీ చూస్తున్నాను, సినిమాలు చూస్తున్నాను అని ఒక యవనస్తురాలు చెప్పింది. మన టీవీ చూడక మనం ఉండలేకపోతున్నప్పుడు, మన సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నప్పుడు మన దేవుని చూడలేక మనం ఉండలేకపోతూ ఉన్నాం. మన సినిమాలు చూసినా సీరియల్ చూసినా మనకి ఏం కాదు, కానీ మనం అవన్నీ చూడకూడదు. కానీ మన దేవుని చూడలేక మనం ఉండలేము.
దేవుని మనం అంగీకరించలేక మనం జీవించాం. కానీ అక్కడ యవనస్తులు చెప్పటము, మరి బాప్టిజం తీపించుకుంటే ఆ యొక్క టీవీ సినిమాలు సీరియల్ చూడకూడదు అని ఆ యొక్క యవనస్తులు చెప్పింది. అవును, బాప్టిజం తీపించుకుంటే మనం సీరియల్ టీవీ అసలు చూడకూడదు కనుక అప్పుడు మన బాప్టిజం తీపించుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించాలి కనుక నేనేమో భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాను అని ఆ యొక్క యవనస్తులు చెప్పింది. కానీ మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తే మన యొక్క కుటుంబంలో యెహోవా ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలంలో నోవాహు కుటుంబము నోవాహు కాకుండా నోవాహు తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని రక్షణకు నడిపించాడు. దేవుడు నోవాహుకు ఆజ్ఞ ప్రకారం ఆయన నోవాహు దేవుడు ఏమైనా ఆజ్ఞ ప్రకారం చెప్పారో దాని ప్రకారం వాళ్ళు నడుచుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క కుటుంబంలో ఎవరైనా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించలేకపోతుంటే వాళ్ళ ముందు మనం చెప్పుకోవాలి, అలా చేయకూడదు, యెహోవా యందు భయభక్తులు కలిగి మనకు చాలా మంచిది అని మన యొక్క రాత్రి కాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసినప్పుడు నోవాహు తన కుటుంబాన్ని రక్షణకు నడిపించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలంలో మన యొక్క కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకపోతే, ఎవరైనా బాప్టిజం తీపించుకోకపోతే, ఎవరైనా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించకపోతే వాళ్ళని మనం సరిచేసి వాళ్ళకి మనం ఏదో రెండు మాటలు దేవుని విషయాలు చెప్పి వాళ్ళని మనం దేవుని సన్నిధిలో నడిపించాలి. కానీ వాళ్ళని దేవుని సన్నిధి నుంచి మనం పంపించకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క కుటుంబము వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ వారి యొక్క కుటుంబం దేవుని సన్నిధిలో ఎంతో వాళ్ళు పరిచయం చేస్తూ వాళ్ళు ఎంతో వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక యెహోవా ఈ యొక్క రాత్రి కాలం యెహోవా ఆశీర్వాదం యెహోవా దేవుని యొక్క కుటుంబం మీద కుమ్మరించుగాక. హల్లెలూయా. కానీ ఒక రాత్రి కాలంలో మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, ఆయన ఎందుకు మనం విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు, ఈ యొక్క రాత్రి కాలంలో మనం విధేయతగా మనం జీవించినప్పుడు మన యొక్క కుటుంబంలో కూడా ఆయన యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క దీవెన మన యొక్క కుటుంబంలో ప్రకాశించబోతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు తన కుటుంబాన్ని రక్షణకు నడిపించుకున్నాడు. రెండవ విషయం మనం జ్ఞాపకం చేసినప్పుడు ఇక్కడ ఆదికాండము 39వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, అతడు వదిలుచు తన యజమానుడు ఆ ఐగుప్తు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగెను కనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించు. ఇక్కడ యెహోవా ఎవరికి తోడై ఉన్నాడంట? యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుకి ఏ విధంగా తోడై ఉన్నాడు? యోసేపు తన కుటుంబానికి యజమానుడిగా ఉన్నాడు కనుక అదే ఇక్కడ చెబుతున్నాడు, యజమానుడికి తోడై ఉన్నాడు. యజమానుడు ఎవరో ఇక్కడ యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడు కనుక యొక్క కుటుంబానికి కూడా యెహోవా తోడై ఉండబోతున్నాడు రాత్రి కాలంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఇక్కడ యోసేపు శ్రమయంగా ఆయన విధేయతగా చూపించినాడు. మొట్టమొదటిది నోవాహు తన కుటుంబాన్ని రక్షణకు నడిపించుకున్నాడు. రెండోది మన యోసేపు విషయం మనకి జ్ఞాపకం చేసినప్పుడు, యోసేపు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన విధేయతగానే జీవించాడు. రెండో విషయం ఏంటంటే, యోసేపు శ్రమల యందు విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచుండెను. తన యజమానుడు ఐగుప్తు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉన్నాడని అతను చేసినదంతయు అతని చేతులలో యెహోవా సఫలంగా చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కనుక తన యజమానుడు ఐగుప్తు ఇంతంతా ఆయన తోడై ఉన్న తర్వాత అక్కడ యోసేపు చేస్తున్న ప్రతి ఒక్క పని ఆయన సఫలం చేస్తున్నాడు. యోసేపు చేస్తున్న ప్రతి ఒక్క పని ఆయన ఏ విధంగా సఫలం చేస్తున్నాడు, ఈ యొక్క కుటుంబంలో కూడా వాళ్ళు ఏ పనుల్లో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు, ఈ యొక్క కుటుంబంలో వాళ్ళు ఏ యొక్క పనులకు వెళ్తూ ఉన్నారో వాళ్ళు చేసిన కష్టాల జీవితాన్ని ఆయన సఫలం చేయబోతున్నారు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డల యొక్క రాత్రి కాలంలో యోసేపు విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన ఎన్నో శ్రమల యందు ఆయన విధేయత కలిగి ఉన్నాడు. ఆయన శ్రమల యందు విధేయత కలిగి ఉండటం ఆయన చాలా ఆశ్చర్యమైన మాట. కానీ మనం మనకి ఒక శ్రమ, మనకి ఒక బాధ, ఒక నింద, ఒక అవమానం వచ్చినప్పుడు మనం ఎన్నో కృంగిపోతూ ఉంటాం దేవుని యొక్క పరిచయంలో. కాబట్టి మనకి జ్ఞాపకం చేసినప్పుడు మనకి ఒక శ్రమ లేదా ఏమైనా ఒక జ్వరం కానీ లేదా ఏమైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు మన దేవుని సన్నిధికి వెళ్ళటం మనం మానుకుంటూ ఉంటాం. మనం ఏమైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని యొక్క పరిచర్య చేయడం మానుకుంటూ ఉంటాం. మనం ఏమైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఏమైనా ఒక పని చేయడానికి అది మానుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ యోసేపు గారు ఇక్కడ ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన శ్రమలు ఆయన విధేయత కలిగి ఆయన జీవించున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుటుంబంలో ఏ ఒక్క శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఏ ఒక్క బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు, వాటన్నిటినీ దేవుడు సఫలం చేసి వాటన్నిటినీ దేవుడు ఆశీర్వదించి వాటన్నిటిని వారికి విధేయంగా ఉండటానికి యెహోవా ఆశీర్వాదం దేవుని కలుగ చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన జ్ఞాపకం చేసినప్పుడు నోవహు తన కుటుంబాన్ని ఏ విధంగా ఆయన రక్షణలో నడిపించుకున్నాడు, అదేవిధంగా యోసేపు శ్రమల యందు ఆయన విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు యోసేపు ఐగుప్తు దేశం అంతటా ఆయన నాయకుడు అయిపోయాడు. యోసేపు ఐగుప్తు దేశం అంతటా నాయకుడు అయిపోయిన తర్వాత అదే అక్కడ చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఆదికాండం 39:2 ఎక్కడ ఏమని చెబుతూ ఉన్నాడంటే, యోసేపు నేను తోడై ఉన్నాను. ఆయన యోసేపు ఐగుప్తు దేశం అంతటా ఆయన నాయకుడు అయిపోయాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇంటికి కూడా నేను తోడై ఉన్నాను కనుక ఆయన చేసిన ప్రతి ఒక్క పనిని సఫలము చేస్తూ ఉన్నాను. ఆయన చేసిన ప్రతి ఒక్క పనిని సఫలము చేస్తూ ఉన్నాను అని ఇక్కడ మోషే గారు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి మీద మనం జ్ఞాపకం చేసినప్పుడు ఇక్కడ యోసేపు మీద అతను కటాక్షం కలిగింది కనుక అతని యుద్ధ పరిచారిగా చేయవాడైనను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్త అతను నియమించి తనకు కలిగినంతయు అతను చేతికి అప్పగించేది. కాబట్టి మనకు జ్ఞాపకం చేసినప్పుడు ప్రియమైన దేవుని ద్వారా దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు క్రైస్తవులైన మనందరికీ దేవుడు ఒక బాధ్యత అనేది లేదా దేవుడు ఒక పరిచర్య అనేది ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనకు జ్ఞాపకం చేసినప్పుడు చాలా మంది పరిచర్య విషయంలో నన్ను పిలవలేదు అని అనుకుంటూ ఉంటాను. మీటింగ్స్ తీసుకున్నాక కానీ నాకేమైనా ఒక మందిరంలో ఏమైనా అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు చర్చిలో ప్రకటన చేసినప్పుడు టయానికి రావాలి కానీ నన్ను వాళ్ళు పిలవలేదు, నేను ఎందుకు వెళ్ళాలి, నన్ను వాళ్ళు పిలవలేదు ఎందుకు వెళ్ళాలి అని నిర్లక్ష్యం చేయలేదు. అదేదో పెళ్లి కాదు, ఏదో ఫంక్షన్ కాదు, కానీ అది దేవుని యొక్క పరిచర్య కనుక మన పరిచర్య విషయంలో మనం వెనకాడకూడదు. ఇక్కడ యోసేపు కూడా ఆయన పరిచర్య విషయం వెనకాడకుండా ఆయన ఐగుప్తు దేశానికి నాయకుడు చేశాడు దేవుడు. ఆయన యోసేపు ఐగుప్తు దేశానికి నాయకుడు చేసేసి ఐగుప్తులో ఆయన ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి, ఎన్నో బాధలు వస్తూ ఉన్నాయి, ఆయన ఎన్నో అవమానాలు పడుతూ ఉన్నాయి, ఎన్నో నష్టాలు పడుతూ ఉన్నాయి, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. కానీ వాటన్నిటిని ఆయన సహించి వాటన్నిటిని ఆయన ఓర్చుకొని వాటన్నిటిని ఆయన సహించి వాటి ఎందు శ్రమ ఎందు ఆయన విధేయత కలిగి వాళ్ళు జీవించి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి జ్ఞాపకం చేసిన రాత్రి కాలంలో మనకి ఎన్ని శ్రమలు వస్తున్నా, మనకి ఎన్ని బాధలు వస్తున్నా వాటి ఎన్ని మనం సహించాలి. శ్రమలు సహించేవాడు ధన్యుడు అని మన బైబిల్ చెబుతుంది. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనం సహిస్తే మనం ధన్యుడిగా నిలబడుతూ ఉంటాం. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా వాటి ఎన్ని విధేయత కలిగి ఉంటే యెహోవా ఆశీర్వదన మన యొక్క కుటుంబంలో ప్రకాశించబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎక్కడ యోసేపుకు ఆయన ఆ దేశానికి అంటే ఐగుప్తు దేశానికి ఆయన నాయకుడు చేసేసి ఐగుప్తు దేశంలో అంటే ఆడ ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. ఐగుప్తు దేశంలో ఎంతమంది ప్రజలు ఉంటూ ఉంటారు. ఆ దేశంలో ఎంతమంది శ్రమలతో ఎంతమంది అవమానాలతో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ వాటన్నిటిని కొంతమంది ఓర్చుకుంటారు, కొంతమంది ఓర్చుకోలేరు. కానీ ఇక్కడ యేసు ప్రత్యేకంగా మన యేసు గురించి మనకి జ్ఞాపకం చేసినప్పుడు ఆయన శ్రమల యందు ఆయన విధేయత కలిగి ఆయన ఓర్చుకున్న సహించాడు. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా సహించాడు. కాబట్టి మనకి జ్ఞాపకం చేసినప్పుడు నేను ఏ విషయంలో సహించాడంటే ఇక్కడ దేవుడు హిజ్కియాతో చెబుతున్నాడు, హిజ్కియా నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలం ఆశీర్వదించబడుతుంది, నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము జయము పొందుతుంది, నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము దీవించబడుతుంది, నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము ఆయన మహిమపరచబడుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక స్థలము చుట్టూ లేదా ఒక ఇంటి చుట్టూ ఒక కుటుంబం చుట్టూ యెహోవా ఆశీర్వాదం ఆయన యొక్క రాత్రి కాలంలో కుమ్మరించబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు
మన యొక్క కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకపోతే మనం రక్షణకు నడిపించే విధంగా ఉన్నది. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఆ శ్రమలో విధేయత కలిగి ఉండాలి. అదేవిధంగా మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఉన్న ప్రతి ఒక్క స్థలము ఆయనకి ఆశీర్వదించబడుతుందనే మాటను మనం నమ్మాలి. దేవుని యొక్క ఆజ్ఞను మనం అనుసరించి మనం నడుచుకోవాలి. హిజ్కియా ఏ విధంగా ఆయన మోషేకి ఏ విధంగా ఆజ్ఞలు ఇచ్చాడు, మోషేకి దేవుడు ఏ విధంగా ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞ ప్రకారం హిజ్కియా నడుచుకొని అది దేవుడు చెప్తున్నాడు. హిజ్కియా నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము ఆశీర్వదించబడుతుంది, నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము దీవించబడుతుంది, నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము జయము పొందుతుంది, నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము ఆయన మహిమపరచబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ 3 విషయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నాము. నోవాహు విషయం గురించి, అదేవిధంగా యోసేపు గురించి, హిజ్కియా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ యోసేపు గురించి, నోవాహు గురించి మనం జ్ఞాపకం చేసినప్పుడు నోవాహు తన కుటుంబాన్ని రక్షణకు నడిపించారు. అదేవిధంగా మనం యోసేపు గురించి మనం జ్ఞాపకం చేసినప్పుడు యోసేపు శ్రమలు ఎలా ఉన్నాడు, విధేయత కలిగి ఆయన ఉన్నాడు. 3వది మనం జ్ఞాపకం చేసినప్పుడు హిజ్కియా ఆయన ఆజ్ఞలను గైకొనిన వారిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాలంలో దేవుడు మనకి ఏ ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క రాత్రికాలంలో దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఈ యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచు, ఈ యొక్క ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకోవాలని దేవుడు యొక్క రాత్రికాలం మనకు ఏమని మాట్లాడబోతున్నాడో ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకునే కృపను దయచేయమని మనం ప్రార్థన చేయాలి రాత్రికాలంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా 4వ విషయం మనం జ్ఞాపకం చేసే యొక్క వాక్య పరిచయం మనం ముగించుకున్నాం. అదేవిధంగా ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళును, లోతు అతనితో కూడా వెళ్ళును. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో వారు అర్జించి యావదాస్తుని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశంలోకి వెళ్ళుటకును బయలుదేరి కానాను దేశంలోకి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసినప్పుడు 4వ విషయం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, అబ్రహాం గురించి మాట్లాడుతూ ఇందాక మనం నోవాహు గురించి, యోసేపు గురించి, అదేవిధంగా హిజ్కియా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ 4వ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చెప్పినప్పుడు ఏమంటే అబ్రహామా దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు దేవుడు ఏ చోటికి వెళ్ళమంటారో, ఏ స్థలానికి వెళ్ళమంటారో ఆ చోటికి మనం వెళ్ళు అని అబ్రహాంతో చెబుతూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము వెళ్ళిన ప్రతి ఒక్క చోట ఆశీర్వదించబడుతుంది. అబ్రహాము వెళ్ళిన ప్రతి ఒక్క చోట ఎలా ఉంటుందంట, ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేస్తున్నట్టు యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళిను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసినప్పుడు అతను కూడా వెళ్ళిను. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు గలవాడే అబ్రహాం తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుని లోతును, హారానులో వారు అర్జించి యావదాస్తుని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశములకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశములకు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ అబ్రహాము శారాయి ఇద్దరి గురించి మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ దేవుడు అబ్రహాంతో చెబుతూ ఉన్నాడు, అబ్రహామా నేను చెప్పిన ప్రకారం నేను ఏ చోటుకి వెళ్ళమంటావో నువ్వు ఆ చోటుకి వెళ్ళు, నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళమంటానో ఆ ప్రదేశానికి వెళ్ళు. వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము ఆశీర్వదించబడుతుంది, వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము దీవించబడుతుంది, వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము జీవము పొందుతుంది, వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము మహిమపరచబడుతుంది. కనుక నేను ఏ స్థలానికి వెళ్ళమంటానో ఆ స్థలానికి వెళ్ళు అబ్రహాం అని అబ్రహాంతో చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనకు జ్ఞాపకం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలు అబ్రహాము దేవుడు చెప్పే ప్రకారం ఆయన బయలుదేరి వెళుతున్నప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసినప్పుడు ఇక్కడ ఆయన దేవుడు చెప్పిన ప్రకారం ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళి ఆయన పలానా ప్రదేశానికి వెళ్ళి ఆయన చెప్పినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన వెళ్ళిన ప్రదేశం కూడా ఆశీర్వదించబడి అనేక మంది రక్షణ కూడా పొంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు జ్ఞాపకం చేసినప్పుడు రాత్రి కాలంలో
దేవుడు మనల్ని ఏ స్థలానికి నడిపించబోతున్నాడు, దేవుడు మనల్ని ఏ స్థలానికి ఆయన నడిపించబోతున్నాడు, మనం వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము కూడా ఆశీర్వదించబడుతున్న రాత్రికాలం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మన యొక్క కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మన యొక్క కుటుంబం దీవించబడాలంటే, మన యొక్క కుటుంబం మహిమపరచబడాలంటే, మన యొక్క కుటుంబం జయము పొందాలంటే, మన యొక్క కుటుంబం ఆయన ఘనత రావాలంటే మనం మొట్టమొదటి ఆయన ఎందుకు మన భయభక్తులు కలిగి మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కాలంలో 4 విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు నోవాహు తన కుటుంబాన్ని రక్షణకు నడిపించాడు. ఎవరైనా మన యొక్క కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకపోతే, మన యొక్క కుటుంబంలో మన భర్త కానీ మన బిడ్డలు కానీ ఎవరైనా కానీ రక్షణ లేకపోతే, రక్షణతో జీవించకపోతే వాళ్ళకి దేవుని విషయాలు చెప్పి వాళ్ళని మనం రక్షణకు నడిపించే విధంగా మనం ఉండాలి. అదేవిధంగా యేసు విషయం మనం జ్ఞాపకం చేసినప్పుడు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, మనకి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం వాటన్నిటి ఎలా ఉండాలంట, విధేయత కలిగి మనం ఉండాలి, విధేయత కలిగి మనం జీవించాలి. కాబట్టి ప్రతిమైన దేవుని బిడ్డలారా, చాలా మంది మనకి జ్ఞాపకం చేసినప్పుడు మనం ఎన్నో శ్రమలను మనం విధేయత మనం చూపించలేకపోతుంటాం, అవిధేయతగా మనం జీవిస్తూ ఉంటాం. నాకు ఈ శ్రమ వచ్చింది, దేవుడికి నాకు ఈ శ్రమలు చేస్తూ ఉంటాడు అని మనం దేవుడిని మనం ప్రశ్న వేస్తూ ఉంటాం. చాలా మంది నా దగ్గరికి వచ్చారు, అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నాకు ఎందుకు దేవుడు ఈ శ్రమలు పెడుతున్నాడు అయ్యా, దేవుడు నాకు ఎందుకే ఈ శ్రమలు పెడుతున్నాడయ్యా అని అనుకుంటాడు. మన దేవుడు నాకు తెలియదు, కానీ మనం ఏదైనా ఒక పొరపాటు మనం పాపం చేసినప్పుడు దేవుడు దాన్ని పరీక్షించడానికి మనం ఏదో చిన్న ఒక శ్రమ దేవుడు అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా మన పాపంలో జోలికి వెళ్తున్నట్లయితే మన దేవుడు ఒకసారి చెబుతూ ఉంటాడు, మనకి మన యొక్క మనసాక్షి చెబుతుంది దాని జోలికి వెళ్ళదు, దాని జోలికి వెళ్తే నువ్వు దాని జోలికి వెళ్ళకూడదు, దాని జోలికి వెళ్తే అది తప్పు అని మన యొక్క మనసాక్షి చెబుతున్నప్పుడు కూడా మనం మన యొక్క మనసాక్షి మనం వినకుండా మన యొక్క పనిని మనం పూర్తి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా వెళ్ళకూడదని ఇక్కడ మన బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి మనం ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి మనకి జీవించాలి. కాబట్టి మనకి జ్ఞాపకం చేసిన చాలా మంది భయభక్తులు కలిగి మనం జీవించలేకపోతూ ఉన్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసినప్పుడు మనం దైవ సేవకులను చూస్తూ లేకపోతే ఒక విశ్వాసం నుంచి మనం భయపడుతూ ఉంటాం, కానీ మనుషులు ఎందుకు మనం భయం కలిగి ఉంటే అది దేనికి ప్రయోజనంగా ఉన్నది. కానీ మొట్టమొదటిగా మన దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి. కాబట్టి మనకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ముద్రుల సంఘంలో యవనస్త్రాలు ఉన్నాడు. యవనస్త్రాలు అన్నప్పుడు మేము నాకు ప్రతి వారం మేము ముద్రులలో ఉంటాం కాబట్టి చివరి ముద్రుడు ఆదివారం ఆరాధన అయిపోయినప్పుడు మాకు ఒక పద్ధతి నుంచి ఒక ఇల్లు మాకు ప్రతి వారం భోజనం చేసి పెడుతూ ఉంటారు. భోజనం చేసి పెడుతున్నప్పుడు అక్కడ 3 యవనస్తులు ఉంటారు. వాళ్ళు నిస్సి, సుజిత, షైని, వీళ్ళు 3 యవనస్త్రాలు ఉంటారు. వీళ్ళు 3 యవనస్త్రాలు ఉన్నప్పుడు వీళ్ళు 3 మాకు వడ్డించి వాళ్ళు అంతా పరిచయం చేసి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు జీవించరు, కానీ మనుషుల యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు. వాళ్ళు మనుషుల యందు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తారయ్యా, నువ్వు పరీక్షించవు అని అంటే మాత్రం నేను మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక రోజు ఎట్లా ఆదివారం మాకు పరిచయం చేసి వాళ్ళు ఎట్లా మాకు భోజనం వడ్డించి మేము తిని కొడుకొని మేము బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ చుట్టూ పారిగోడ ఉంది, ఆ పారిగోడ పైన కూర్చొని ఉన్నారు. పారిగోడ పైన కూర్చొని ఉండి అప్పుడు మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన చర్చి యొక్క గాడి పైన మనం కూర్చోవటం కానీ, చర్చి యొక్క గాడి పైన మనం అడిగి చూస్తే కానీ ఆటల పాటలు మనం పాడుకుంటూ మనం ఉండకూడదు. కానీ చర్చి దగ్గర వాళ్ళు ఏంటంటే దేవుని భయభక్తులు లేకుండా నేను అన్నం బయటకు వచ్చేది నన్ను చూసి అదవదలు చూస్తున్నాను. గాడి పై నుంచి నన్ను చూసి అదవదలుగా గాడి పై నుంచి 3 స్టైని సూచితాన్నిసి 3 అదవదలు వేస్తూ ఉన్నాడు. లేచి నేను అప్పుడు అడిగాను, అప్పుడు ఏదో సందర్భం వచ్చి అడిగాను, ఏమని అడిగానంటే ఎట్లా బాప్తిస్తుల విషయం నేను అడిగాను, ఏం బాప్తిస్తులు ఎవరు సిద్ధపడలేదా అని అడిగినప్పుడు మేమేం సిద్ధపడలేదన్నా, మాకు ఇంకా టైం ఉందన్నా, ఇంకేమన్నా ఇంకా టైం ఉందన్నా, ఇంకా టైం ఇప్పుడు మన పెద్దోళ్ళు అయ్యి మన పిల్లలు పుట్టి ముసలు అయ్యి అప్పుడు ఇంకా టైం మనకు ఉండేది, అంతే కదండి. మన పెద్దోళ్ళు అయ్యి మన పిల్లలు పుట్టి ముసలు అయ్యి అప్పుడు మనకు ఇంకా టైం ఉండేది. అప్పుడు మనం ఉంటామో మనం చెప్పలేము, ఏ రోజు ఏ టైం వచ్చిందో మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళు చెప్పడం ఇంకా టైం ఉంది కదా అన్న, ఎవరో ఒక అమ్మాయి పేరు ఇచ్చింది కదా అమ్మాయి వైపుకి, మాకు ఇంకా టైం ఉంది కదా అన్న. ఇంకా వాళ్ళకి ఎందుకు టైం ఉన్నట్టే వాళ్ళు టీవీని విడిచిపెట్టలేకపోతున్నాడు, సీరియల్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు మనకు జ్ఞాపకం చేసినప్పుడు మనం అలా దేవుని విషయంలో మనం అలా ఉండకూడదు. కానీ మనం దేవుని మీద భయభక్తులు కలిగి మన ఆసక్తి కలిగి మనం ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ దేవుని మీద మనం నిర్లక్ష్యం చేయకూడదు.
కాబట్టి ముద్ర యవనస్తులు చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు. మనుషులు మాత్రం భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు. సంఘం విషయంలో పరిచయ విషయంలో చూసేదానికి వాళ్ళు కొంచెం వెనకాడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ఒక కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు నాకు ఈ యొక్క బోస్కో సంఘం నాకు కొంచెం మంచి సంఘం అనిపించింది. ఎందుకంటే బోస్కో సంఘంలో ఒక పాట పాడగానే ఎవరో ఒకటి వస్తూ ఉంటారు, ఎవరో విశ్వాసం వస్తూ ఉంటారు. కానీ ముద్ర సంఘంలో ఏదంటే మేము 5 పాటలు 10 పాటలు పడినాక ఎవరు రాడు. ముద్ర సంఘంలో 5 పాటలు పడినాక ఎవరు రాడు. వాళ్ళు అప్పుడు దాకా ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన మేము స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు దాకా వాళ్ళు చెట్ల కింద కూర్చొని ఆ ఇంటి సంగతులని ఇంటికి మా ముసలి ముచ్చట్లు వేసినట్టు వాళ్ళ చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండి యవనస్తు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఆదివారం టైం కూడా వాళ్ళు తొందరగా పని చేసుకుని టీవీ ముందు కూర్చుంటూ ఉంటారు. ఇట్లా నేను ఒక కుటుంబ ప్రార్థన అప్పుడు తాతయ్య ఏదో మేడంతో మీటింగ్ ఉందని వెళ్ళాడు. కుటుంబ ప్రార్థన పెట్టమని నాకు చెప్పాడు ముద్రలు. కుటుంబ ప్రార్థన పెట్టడానికి పెట్టడం నేను ఒక్కనే డ్రమ్ము మైక్ అన్నీ సర్దుకొని నేను ఒక్కనే ప్రార్థన చేసి నేను ఒక్కనే స్టార్ట్ చేసి 10 పాటలాగా పాడి ఎవరు రావాలన్నది ఒక అబ్బాయి ఒక యవనస్తుడు వచ్చాడు. అబ్బాయి చేత నేను రేపు సుజిత అక్క ఉంది, సుజిత అక్కడ బిడ్డ అని నేను పంపించినప్పుడు నేను వస్తానలే అని అతను కానీ ఇంట్లో నుంచి కదట్లా. నేను అడిగాను అన్న వస్తున్నట అని చెప్పాడు. అక్కడ 2-3 సార్లు పంపించా. 4వ సారి ఏం చేస్తున్నా అక్క అంటే టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తున్నాను. ఏం చేస్తున్నాను టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటి, టీవీ ముందు కూర్చొని ఏం చేస్తుంది. కానీ మనం జ్ఞాపకం చేసినప్పుడు అన్న టీవీ చూస్తున్నాను అని చెప్పింది. అప్పుడు నేను ఇంకా వాళ్ళు వస్తున్నాను వదిలేసి నేను వాకింగ్ మొదలు పెట్టేది. అప్పుడు అదర బదులుగా వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో ఒక విధంగా ప్రవర్తించడం, దేవుని యొక్క మందిరం దాటి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ప్రవర్తించడం అది అది దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉన్నది కనుక మనకు జ్ఞాపకం చేసినప్పుడు ఈ రాత్రి కాలంలో మన యొక్క కుటుంబాన్ని రక్షణ నడిపించే విధంగా మనం ఉండాలి. మన శ్రమల యొక్క మనం విధేయత కలిగి మనకి ఎన్ని శ్రమలు వచ్చినా దాని యొక్క విధేయత కలిగి జీవించాలి. 3వది హిజ్కియా ఆజ్ఞను గైకొన్న వారిగా జీవించాడు. అదేవిధంగా అబ్రహాము దేవుడు చెప్పిన అబ్రహాము వెళ్ళిన ప్రతి ఒక్క స్థలము ఎలా ఉన్నదా ఆశీర్వదించబడింది. కాబట్టి ఈ యొక్క కుటుంబం చుట్టూ మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబము గురించి మనం ప్రార్థించగలుగుతాం. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ప్రేరేపణ కలిగి వాళ్ళ కుటుంబ ప్రార్థన ఉపాస ప్రార్థన పెట్టుకోవడం వాళ్ళు ఎంతో నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ యొక్క కుటుంబంలో ఏ యొక్క సాధారణ శక్తులు వాళ్ళు దురాత్మన్నింటినీ ఏ ప్రకాశిస్తున్నాయో, ఈ యొక్క కుటుంబం చుట్టూ ఏ యొక్క సాధారణ శక్తులు వాళ్ళు లైన చేస్తున్నాయో వాటన్నిటినీ ఏ నామంలో పోవాలని రాత్రికాలం మనం ప్రార్థించేద్దాం. వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళు దేని కొరకు ఆశిస్తూ ఉన్నారు, దేని కొరకు ఎదురు చూస్తున్నారో వాటి వరకు ప్రార్థిస్తాం. అదేవిధంగా ఈ యొక్క కుటుంబంలో ఏ శ్రమల యందు వాళ్ళు కృంగిపోతూ ఉన్నారో వాటి యందు వాళ్ళు విధేయత కలిగి జీవించడం వాళ్ళు ప్రార్థించేద్దాం. అదేవిధంగా ఈ యొక్క కుటుంబం చుట్టూ ఆయన యొక్క ఆశీర్వాద దీవెన కలుగ చేయాలని మనం ప్రార్థించేద్దాం. కొద్ది నిమిషం మనం ప్రార్థించేద్దాం.